ఆ దినము భూమి యందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకొని వస్తుండగా మాతో మాట్లాడండి. వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి దుష్టుని క్రియలన్నిటినీ లయం చేసి మా జీవితాలను ఉజ్జీవింపజేయమని, ఆదరించుమని, సరిచేయమని, సవరించుమని, సత్యమందు ప్రతిష్ఠించి సత్యమునకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, లూకాసు వార్త 21లో ఆయన రాకడకు గురించినటువంటి సూచనలను మాట్లాడతాడు ప్రభు. 3 విషయాలు, ఈ అధ్యాయాన్ని నేను 3 విషయాల్లో భాగాలుగా విభజించాను. మొదటిది, కనిపెట్టుకోండి, కార్యాలు ఏవేవి జరుగుతున్నాయో చూడండి అంటాడు. రెండోది అంటాడు, అవన్నీ జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటాడు. మూడోది, మెలకువగా ఉండండి అంటాడు. మెలకువగా ఉండండి. గడిచిన కొన్ని 2 వారాలుగా మనం చూసుకుంటున్నాం. ప్రియులారా, దేవుని ప్రజలముగా ప్రభు కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి గనుక ఆ కనిపెట్టడము మన జీవితంలో ఉండకుండా, లేకపోతే ఈ లోకం విషయంలో, ప్రపంచం విషయంలో ఇక్కడ ప్రావీణ్యత సంపాదించుకుంటూ ఆత్మ సంబంధమైన విషయాల్లో పతనమైనటువంటి స్థితిలో ఉండొద్దని, ఆయన కొరకు కనిపెట్టుకునేవారు ఏ విషయంలో జాగ్రత్త తీసుకుంటారు, ఏ విషయంలో సిద్ధపాటు కలిగి ఉంటారన్న విషయాలను అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. మీరు ఎప్పుడైనా గమనించిండ్రా? మన ఆత్మీయ జీవితాలను పరీక్ష చేసుకుంటే కొన్ని సందర్భాల్లో ఆ తీవ్రత పోతుంది, కొన్ని సందర్భాల్లో ఆ భారం పోతుంది, కొన్ని సందర్భాల్లో ఆత్మ సంబంధమైన విషయాలకు మనము అధిక ప్రాముఖ్యత ఇవ్వాల్సిన వారమై ఉన్నప్పటికీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలకి అటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా భౌతిక సంబంధమైన విషయాల కొరకు ఎక్కువగా ప్రాధాన్యత తెలియకుండానే మనం ఇవ్వడం మొదలు పెడతాం. మనకు తెలియకుండానే మనం అజాగ్రత్తలోనికి లేదా జాగ్రత్త లేని స్థితిలోనికి వచ్చే ప్రమాదం ఉంది. యేసు ప్రభు జాగ్రత్తగా ఉండుమని అన్నాడంటే దైవజనులుగా మేము, దైవజనంగా అందరము జాగ్రత్త వహించాల్సిన వారమై ఉన్నాము అన్న సంగతి అర్థం చేసుకోవాలి. మొదటిది, ఏ విషయంలో జాగ్రత్త ఉండమన్నాడో మనం చూసుకున్నాం. తిండి విషయంలో. తిండి, ప్రియులారా, ఈ రోజుల్లో తిండి విషయంలో మనం జాగ్రత్త తినాలి, కానీ తిండే సమస్తం కావద్దు. ఉపవాసానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఏశావు గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్టుగా తిండి కోసం మన ఆత్మీయ జీవితాన్ని పనంగా పెట్టొద్దు. రెండవది మాట్లాడాడు అక్కడ. ఏంటిది? తిండి తర్వాత ఏముంది నాన్న? మత్తు. త్రాగుడనే మత్తు ఉంది. అంతేకాదు, ఈ లోకంలో రకరకాల మత్తులు ఉన్నాయి. మనం పోయిన వారం చూసుకున్నాం. డబ్బు ఒక మత్తు, వ్యభిచారం ఒక మత్తు, సినిమాలు ఒక మత్తు, ప్రేమ వ్యవహారం ఒక మత్తు. నేను మొన్న మెదక్ పోయినప్పుడు 19 సంవత్సరాల అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయింది. క్రైస్తవ అమ్మాయి, రక్షించబడిన అమ్మాయి. ఒక మత్తులో, ప్రేమ వ్యవహారం అనే మత్తులో పడి ఆ మత్తులో తన జీవితాన్ని ముగించేసుకుంది. ఎంత బాధాకరమైన విషయం. ప్రేమ వ్యవహారం ఒక మత్తు, లోక సంబంధమైన విషయాల ఇచ్చలు, కోరికలు, దాని వెనకాల పరిగెత్తడం ఒక మత్తు. ఈ లోకంలో ఉంటున్నప్పటికీ కూడా మనము దేవుని ప్రజలమని గుర్తించి దైవికమైన విషయాల మీద మన మనసు పెడుతూ ఆయన రాకడ కొరకు కనిపెడుతూ సిద్ధపాటు కలిగినటువంటి రీతిలో మన జీవితాలు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకమే సమస్తం కాదు కదా. ఈ లోకమే సమస్తమైతే పరలోకం లేకపోయి ఉంటే, నరకం అనేది లేకపోయి ఉంటే, వాటి కొరకు ప్రభువే వచ్చి నిత్యం మండి అగ్నిగుండం నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఉండకపోతే జల్సాలు చేసుకుంటూ బ్రతికే వాళ్ళం. తింటూ, తాగుతూ, తందనాలాడుతూ, వ్యభిచారం చేస్తూ, మోసాలు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, ఇతరులని తన్నుతూ, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉండేవారం. కానీ
పాపం వలన వచ్చి జీతము మరణము, నిత్యం మండే అగ్నిగుండం కనుక, పరలోకం నిజమైనది కనుక, నిత్యము మండే అగ్నిగుండం నిజంగా ఉన్నది కనుక దేవాది దేవుడే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అంటే చాలా సీరియస్ విషయం, నరకం ఉంది కనుక పరిగెత్తుకుంటూ వచ్చి ప్రాణం పెట్టాడు. ఇప్పుడు రక్షించబడినటువంటి మనం మన రోజు జీవితం దేని కొరకు బ్రతుకుతున్నాం? ఏది మన ఆశ? ఏంటి మన గురి? దేని కొరకు మన జీవితం? ఈ లోకంలో ఉంటూనే ప్రియులారా, పరలోక సంబంధమైన వాటి మీద మన మనసు పెట్టి వాటి కొరకు ప్రయాసపడాలని ప్రభు కోరుతున్నాడు. అయితే మనము సిద్ధపాటు లేకుండా ఉండడానికి, ప్రభు కొరకు ఎదురుచూపు లేకుండా ఉండడానికి కొన్ని ప్రమాదాలను అక్కడ చెప్పాడు. మొదటిది తిండి. ఎంత తినాలో, ఎప్పుడు తినాలో అంతే తినాలి. ఉపవాసానికి మన జీవితాలు సమర్పించుకోవాలి. ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా వారానికి ఒక్కరోజన్నా ఉపవాసం ఉండాలి, ఆరోగ్యం సహకరిస్తే. రెండవది, అక్కడ దేని గురించి? మత్తు. ఏ మత్తులో ఉన్నామో జాగ్రత్త, మర్చిపోవద్దు. స్త్రీలు పురుషుల విషయంలో, పురుషులు స్త్రీల విషయంలో జాగ్రత్త వహించాల్సిన వారమే ఉన్నాం. మహాబలుడైనటువంటి సంసోను పతనమైపోయాడు, దర్శనాన్ని కోల్పోయాడు. మహాబలుడు మాత్రమే కాదు, మహాజ్ఞాని సొలొమోను జీవితము పతనమైనట్టుగా చూస్తాం నెహెమ్యా గ్రంథంలో మనం. మూడోది, మహారాజు దావీదు పతనమైపోయాడు. ప్రియులారా, వారికన్నా గొప్పోళ్ళం కాం మనం, వారికన్నా బలవంతులం కాం మనం, బలహీనులం, శరీరంలో ఉన్నాం. జాగ్రత్త వహించాల్సిన వారమై ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఏ రకమైన మత్తులోనికి కూడా ప్రియులారా రాడు. సెల్ ఫోన్ ఒక మత్తు. మీరు గమనించండి, సెల్ ఫోన్ తిప్పు మీరు ఏదన్నా మీ సెల్ ఫోన్ మీద అదేదో పెట్టుకుంటారు, స్క్రీన్ టైం పెట్టుకోండి. రోజు ప్రొద్దున మొదలుపెట్టి రాత్రి మీరు పడుకునే ముందు చూడండి, స్క్రీన్ టైంలో మీరు ఎంత సమయము సెల్ ఫోన్తో ఉన్నారో అది చూపించేస్తుంది. స్క్రీన్ టైం ఆలోచించండి. ఒకవేళ తక్కువలో తక్కువ గంట సేపు అనుకుందాం, అంత కాదు, చాలా గంటలు అయిపోతాయి, గంట సేపు అనుకుందాం. ఆ గంట ప్రార్థిస్తే ఏం జరిగి ఉండేది? ఆ గంట ప్రార్థిస్తే ఏం కార్యాలు చూసేటోళ్ళం మనం? ఆ గంట దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి వెతికితే ప్రభువే దొరికేవాడు కదా. ప్రభు తన బలాన్ని, ప్రభావాన్ని కనపరుచుకుంటాడు కదా మన జీవితంలో. అవసరాన్ని బట్టి సెల్ ఫోన్ వాడడం తప్పు అని నేను అనను. సెల్ ఫోన్ వాడుకోవడం తప్పు కాదు, సెల్ ఫోన్ చేత నువ్వు వాడబడడం తప్పు. అది నిన్ను డామినేట్ చేస్తుంది, అది నిన్ను వాడుకోవడం మొదలు పెడుతుంది. ఎప్పుడన్నా రీల్ ఓపెన్ చేశారా? ఒక్క రీల్ ఓపెన్ చేసి మీరు ఆపినరా, పక్కది తిప్పుతారు. తర్వాత వాట్ ఈజ్ నెక్స్ట్? మీరు అట్లా చూసుకుంటూ వెళ్ళి తర్వాత ఎప్పుడొకసారి కొంచెం మెలకువగా వచ్చినట్టుగా చేసి టైం టెస్ట్ చేయండి. నేను చెప్తాను, మినిమం గంట సేపు ఎగిరిపోతుంది మీది. మనకు తెలియకుండానే మన సమయాన్ని సాతానుడు దొంగిలిస్తున్నాడు. సిద్ధపడాల్సినటువంటి మనము, ఇతరులకు ప్రభు వాక్యం చేత దిద్దుబాటు చేయాల్సినటువంటి మనం, ఇటు దిద్దుబాటు చేస్తూ మన జీవితంలో సిద్ధపాటు కలిగి ప్రభు కొరకు రగిలించబడి బ్రతకాల్సినటువంటి మన జీవితంలో సాతానుడు ఏదో ఒక మత్తులో పెట్టేస్తాడు. అది మత్తు అన్న సంగతి కూడా తెలియదు, అదొక డేంజర్. అది మత్తు వివిధ రకాలు మనం చూసాం. మళ్ళీ నేను చెప్పాను, అన్ని మత్తులు. పిల్లరా, ఏ మత్తులో పట్టుబడ్డావో పరీక్ష చేసుకోవాలా, ఆ మత్తుల నుంచి బయటికి రావాలా. ప్రభు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మన మధ్యలో చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు, డ్రగ్స్కి బానిసలైన ఉన్నారు, త్రాగుడికి బానిసలైన వారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు వారిని విడిపించాడు. ఒకే ఒక్క మత్తులో ఉందాం మనం, ప్రభు మత్తులో. ప్రభు ప్రేమకు మత్తులం, దాసులమైపోవాలి ప్రియులారా. ప్రభు చిత్తంనకు ఎస్. అరే 50 ఏళ్ళు దాటిపోయింది, 60 ఏళ్ళు దాటిపోయింది, మనకి 30, 40 దాటిపోయింది. మన కోసం మనం బ్రతికినాం, దేవుని కొరకు. దేవుని చిత్తం ఏంటి నీ లైఫ్లో? అదొక గురిగా కావాలా. యేసయ్య దగ్గరకు వచ్చి భోజనం కోసం సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే, భోజనం కోసం వచ్చి తిన్నడేమైనా ఎవరో తెచ్చి ఇచ్చినట్టున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నా తండ్రి చిత్తము చేయడమే నాకు ఆహారము, భోజనము. డూయింగ్ గాడ్స్ విల్ ఈజ్ మై ఫుడ్.
ప్రియులారా, మన జీవితంలో దేవుని చిత్తం. ఒక మాట చెప్తాను ఎవరమైనా, ప్రియులారా, నేను భక్తిపరుని, నేను జాగ్రత్త వహించాల ప్రభు అన్నాడంటే జాగ్రత్త అంటే జాగ్రత్త. కరెంటు పని చేసేటప్పుడు బాబు చెప్పులు వేసుకోరా అంటాం జాగ్రత్త కోసం. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తరా అంటాం. ఇంకేదైనా పని చేస్తే ప్రభు అంటున్నాడు జాగ్రత్త. ఎవరు జాగ్రత్త తీసుకోవాలి? ఎవరికి వారే జాగ్రత్త. ఎవరు ఇంకెవరికో కాదు, మీ విషయంలో మీరు. చాలామంది ఆయన కొంచెం ఎట్లనో ఉన్నాడని జాగ్రత్త వహిస్తాం. కొన్నిసార్లు నీకు నువ్వే చూసుకొని జాగ్రత్త వహించాలి. ఏంటి నేనేం చేస్తున్నా, దేని కొరకు బ్రతుకుతున్నా, అసలు దేనితో మొదలవుతుంది, నేను దేని కొరకు పరిగెడుతున్నా అని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మూడోది, ఈరోజు దేవుని కొరకు కనిపెట్టకుండా ప్రభు కొరకు మనము బ్రతకకుండా ఉండడానికి ఒక ఆటంకాన్ని ఇక్కడ ఈరోజు మనం చూస్తున్నాం. ఐహిక విచారములు. ఐహిక విచారం ఇది మనకు పెద్ద పాపంలాగా అనిపించదు, పెద్ద సమస్యగా. బ్రదర్, బాధలు ఉన్నాయి, చింతలు ఉన్నాయి. నేను ఒక మాట అంట, ఎవరికి లేవండి బాధలు? పుట్టగానే తల్లి గర్భంలోంచి రాగానే శిశువు చేసే పని ఏంటి? ఏడుస్తారు. స్టార్ట్ అయింది అక్కడే. ఆ ఏడుపు తన కొరకే, ఆకలి, పాల కొరకు. ఇన్ని రోజులు తల్లి గర్భంలోంది పాలు వెళ్ళిపోయి చక్కగా ఇప్పుడు బయటకు వచ్చింది, కట్ అయిపోయింది కనెక్షన్. ఏడుపు పాల కొరకి. ప్రతి మానవుని పుట్టుక ప్రారంభమే ఏడుపు. ఎవరికి లేవండి బాధలు? అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఐహిక విచారాల్లో మునిగిపోవద్దు సుమ. అదేమవుతుందో తెలుసా? నువ్వు ఐహిక విచారంలోనే నీ ముందు పెట్టుకొని చింతించుకుంటూ కూర్చుంటే ప్రభు చిత్తాన్ని చేయడంలో నువ్వు ఓడిపోతావు. ప్రభు కొరకు కనిపెట్టుకోవడంలో ఓడిపోతావు. ప్రభు రాకడ గురించిన ఆలోచన కోల్పోతావు. ఇక్కడే అన్నట్టుగా బ్రతుకుతావు. ఐహిక విచారములో ఈ 3 చేత ఇక్కడ చెప్పాడు. తిండి, మత్తు. ఐహిక విచారము వలన ఏమవుతుందంట? మందం అంటే ఏంటండి? మత్తు, ఒకలాంటి డ్రౌజీ, వెయింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మందం అదే నిన్ను ఏలడం మొదలు పెడుతుంది. మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా ప్రభు రాకడ గురించినటువంటి మాటలు మర్చిపోతావు, జాగ్రత్త తీసుకోవు అని అక్కడ చెప్తున్నాడు. ప్రియులారా, ఐహిక విచారం వల్ల ప్రభు కొరకు నువ్వు ఫలించలేవు, ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండలేవు. ఏం తిందామా, ఏం తాగుదామా, రేపెట్లా, అదెట్లా, ఇదెట్లా. బ్రదర్, ఉన్నాయి, మనకి అవసరతలు ఉన్నాయి, నిజంగా మనకు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. వాటిని నీ ముందు పెట్టుకోవద్దు. ఎందుకు చాలామంది ఆత్మీయ జీవితంలో కొన్ని సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి అయినా వారు ప్రభు కొరకు ఫలించకపోవడానికి కారణం ఏంటిది? ఐహిక విచారాలలోనే పట్టుబడతారు. యేసయ్య చక్కని ఉదాహరణ ఇస్తాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి, 18వ వచనం నుంచి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. విత్తువాన్ని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కను విత్తబడిన వీడు రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని, రాతి నేల గురించి తెలుసు, వాక్యం విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని, వాక్యం వింటాడు గాని ఐహిక విచారము ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. ఐహిక విచారం చూడండి. మార్క్స్ వార్త కూడా చూడండి, 4వ అధ్యాయం. మార్కుస్ వార్త 4వ 18వ వచనం చదవండి. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడినటువంటి వారు
వీరు వాక్యము విందురు వీరు గాని వాక్యం వింటారు కానీ ఐహిక విచారములను ఐహిక విచారములను, ధనమోసమును ఇక్కడ ధనమోసమును 2 వచ్చినాయి, మత్తయిలో ఉన్నాయి 2 వచ్చినాయి. ఇంకా మార్కులు ఏమన్నా దేవుడు తెలియజేస్తున్నాడా మనకి? చూడండి. మరి ఇతరమైన ఆపేక్షలను లోపల జొచ్చి, ఎక్కడ చూస్తాయో తెలుసా? లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. నిష్ఫలం. లూకాసు వార్తకు రండి. మీకు లూకాసు వార్త 8వ అధ్యాయం. ఇలా ఎక్కడ పోతాయంటే ఈ ఐక్య విచారాలు ఎక్కడ, వేతరమైన ఆపేక్షలు ఎక్కడుంటాయి? లోపల చొచ్చి. 14వ వచనం నుంచి చదువు. 8:14. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది, బాగానే గడుస్తుంది వారి జీవితంలో, భక్తి జీవితం కలది, ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగము చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. వింటున్నారా ప్రియులారా? ఈ 3 సువార్తలలో మనం చూసాం. ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క విషయాన్ని ప్రభు మన కొరకు ప్రత్యేకంగా రాసించాడు. ఎవరు వీళ్ళు? ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనములు కదా, ఆ ముండ్ల పొద చేత అణిచివేయబడుతున్నారు. ప్రియులారా వినండి, నీ జీవితంలో ఐహిక విచారములను నీ ముందు పెట్టుకొని వాటిని బట్టి నువ్వు కృంగిపోతూ ఉంటే పరిపక్వముగా ప్రభు కొరకు ఫలించజాలవు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఏం తిందా, ఏం చేద్దాం, ఇదేనా? అఫ్కోర్స్ కష్టపడడం తప్పు కాదు, కుటుంబం కొరకు కష్టపడడం తప్పు కాదు. హానోకు గారి గురించి చెప్పబడిన మాట ఏంటిది? ఆయన ఈ లోకంలో తన జీవితాన్ని గడుపుతూనే ప్రభువుతో నడిచిన అనుభవం కదా. నడవడం అంటే ఆయనను ప్రేమించడం, దేవుణ్ణి, ఆయన ఆజ్ఞలకు లోబడడం అని ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. నేను ఒక ప్రశ్న అడుగుతాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఐహిక విచారం గురించి మాట్లాడుకుందాం. నువ్వు రక్షించబడి ఎన్నో సంవత్సరాలైంది. పౌలు గారు అంటారు, ఈ పాటికి కాలమును బట్టి చూచినట్టయితే మీరు బోధకులుగా ఉండవలసినటువంటి మీరు, కానీ మరొకడొచ్చి మీకు బోధించాల్సి వస్తుంది. ఎదుగుదల లేదు, ఫలభరితమైన జీవితం లేదు. ఐహిక విచారం. ఈ ఐహిక విచారంలో మత్తయిలో ఏమన్నాడు తెలుసా? ఐహిక విచారంలో ఈ లోక సంబంధమైన విచారాలు, రెండోది ధనమోసము. ఇక్కడ ఐహిక విచారంలో డబ్బును యాడ్ చేస్తున్నాడు. డబ్బు, ఐహిక విచారం. ప్రియులారా, చాలామంది వారి జీవితంలో దేవుని కొరకు ఫలించకపోవడానికి, పరిపక్వత లేకపోవడానికి కారణం ఈ లోకమే సమస్తం అనుకొని ఈ ఐహిక విచారముల చేత అణిచివేయబడుతున్నారు. ఐహిక విచారము చేత ధన మోసము. ఏమనుంది నాన్న? ధన మోసము. ధనం మోసమా? ధనం సంపాదించుకోవడం తప్ప? పౌలు గారు అంటారు కదా, కష్టపడకపోతే మీరు భోజనం చేయొద్దు అంటాడు కదా. ఈజ్ ఇట్ రాంగ్ టు వర్క్? నో. డబ్బు మనకు అవసరం లేదంటారా? అవసరం. పరిచర్యలకు డబ్బు అవసరం లేదా? యేసయ్య దగ్గర డబ్బు సంచి ఉండేదా? తన మినిస్ట్రీలో ఉండేది. ఎవరు మెయింటైన్ చేసేవారు? యూదా ఇస్కరియోతు గారు మెయింటైన్ చేసేవారు. మనీ ఈజ్ నాట్ రాంగ్. జాగ్రత్తగానండి, డబ్బు తప్పు కాదు, ధనాపేక్ష తప్పు. ధనము తప్పు కాదు, ధనము మీద ఆపేక్ష. అపోజిట్ పౌలు గారు 1 తిమోతి 6:10 చదువున్నాను. ఎందుకనగా ధనాపేక్ష. ఎందుకనగా అని ఉంది కదా నాన్న. ఎందుకు అంటున్నాడంటే మీదేదో ఉందని అర్థం. ఎందుకనగా, కాబట్టి అని వచ్చిందంటే కొంచెం ముందుకు వెళ్ళాలి.
చదువునా. ఎందుకనగా ముందు పైనుంచి చదువు. సంతుష్టి సహితమైన దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధమైన సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. మీరు వచ్చేటప్పుడు తల్లి గర్భం నుంచి ఏమైనా పట్టుకొని వచ్చిండ్రా? ఏం తెచ్చినాం? పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం? ఉన్నదంతా మీద పడి తీసేసుకుంటారు మనుషులు, మీద పడి ఏడుస్తారు, అమ్మా నాన్న అని పడతారు. గోల్డ్ చైన్ గాయబ్, కాళ్ళ దగ్గర ఉన్నాయి గాయబ్, అన్నీ వెళ్ళిపోతాయి. ఏమి తీసుకురాలి? మనం మన్నే కదా. నన్ను ఒకసారి ఏమైనది, మనం మంటివారు ఏం తీసుకొస్తామంటే వాడిని ముంచి వీని ముంచి సంచిలో నింపుకొని ఏం చేస్తావు? పోయేటప్పుడు విడిచిపెట్టిపోవు. మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే. ప్రియులారు ఏంటిది? మనం ఏంటిదంట? పొద్దుగాల స్నానం చేశారా? కొంచెం గట్టిగా రుద్దుకున్నారు, ఏమొస్తుంది? ప్రతిరోజు స్నానంలో ఒక పాఠం నేర్చుకోవచ్చు, మనం నేర్చుకోవాలని. కానీ బాగా రుద్దినప్పుడు అఫ్కోర్స్ కొంతమంది ఎర్ర మట్టి, కొంతమంది నల్ల మట్టి, కొంతమంది బ్రౌన్ మట్టి, కొంతమంది ఇంకేదైనా మట్టి ఉండొచ్చు. కానీ మట్టి వారమే కదా. వాణ్ణి ముంచి వీని ముంచి ధనమే సమస్తం అనుకొని పోయితే కాదు. దేవుని ప్రజలం పాడదామా పాట? తెలవాలండి ప్రియులారు. మన జీవితం ప్రతిరోజు తెలుసుకోవాలి. అందుకే కాకులు ప్రొద్దున అరుస్తూ ఉంటాయి, కావు కావు కావు. చాలామంది అంటారు, ఏంది కాకులు గోల? పొద్దున కాకులు అల్లరి చేస్తున్నాయి. ఒక పాఠం నేర్చుకోవాలి. అవి పొద్దున్న ఒక లెసన్ చెప్తున్నాయి. కావు కావు, ఏవి నీవు కావు, ఏవి నీవు కావు, అన్నీ నీవు అనుకుంటున్నావు. కావు కావు, నువ్వే నీ వాడివి కావు. మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మైలోని ఆత్మజ్యోతియు తప్ప మైలోనిదంత మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గద. ఏంటిదండి మనం? మంటి వారము, వట్టి వారము, గాలి వంటి వారము, ఆవిరి వంటి వారము, గడ్డి వంటి వారము. కొట్టమ్మా, పర్లే కొట్టు, ప్రభు మాయమ కొరకు కొట్టు. ఎవరు లేనప్పుడు ఎవరినైనా వాడుకుంటాడు దేవుడు. అంతే, సూత్రం సింపుల్. ఎవరు లేకపోతే ఇంకెవరినో వాడుకుంటాడు ఆయన. ఆమెన్. రైట్, సౌండ్ పెట్టండి. అదే మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మైలోని ఆత్మజ్యోతియు తప్ప మైలోనిదంత మన్నే గదయ్యా మైలోని ఆత్మజ్యోతియు తప్ప మైలోనిదంత మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా. మంచిగుంటుందని ఒకరిని ముంచి సంచిలో వేసుకున్నాడు ఒకడు. ఏమైతుంది? వేసుకొని దాచిపెట్టిందంతా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు వాడు. ఎప్పటి వరకు ఉంటుందండి ఈ డబ్బు? 500 నోట్లు ఎన్ని కాలువ చేసి పడేసిరు ఆ టైంలో. మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన పెంచిన బంగారము పెంచిన నీ దేహము. మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహము. ఎంచుము ఎన్నాళ్ళు ఉండునో మరణించగానే మన్నే గదయ్యా.
ఎంచుము ఎన్నాళ్ళు ఉండునో, మరణించగాని మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. అద్దంలో చూసుకుంటే కొట్టండి, అద్దంలో రోజు నిలబడి చూసుకుంటున్నప్పుడు మన్నే గదా అని మర్చిపోవద్దు. కొట్టండి. ఏం రుద్దుకున్నా అన్ని పోతుంది, అది అంతే. మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడు ఆరిపోగ నీలో ఆత్మదీపము. మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడు ఆరిపోగ నీలో ఆత్మదీపము. కుక్క శవముతో సమమేగా నిక్కముగను మన్నే గదయ్యా, కుక్క శవముతో సమమేగా నిక్కముగను మన్నే గదయ్యా, మన్నే గదమ్మా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. నువ్వు ఏం తీసుకున్నా ఏం దాచిపెట్టినా పోతుంది. ఒక్కటే, ప్రభు నిన్ను రక్షించినాడు, ప్రభు కొరకు నువ్వు ఫలించిందే, ప్రభు కొరకు నువ్వు చేసిందే, ప్రభు కొరకు ఇచ్చిందే నిత్యత్వంలో ఉండబోతుంది. అది హల్లెలూయా, స్తోత్రం. మానవునికి మరణమంత ఎంచనంత మన్నిల, మరణమును జయించుచున్ కాలమింత మన్నిలా. మానవునికి మరణమింత ఎంచనంత మన్నిల, మరణమును జయించుచున్ కాలమింత మన్నిల. మరణ విజయుడేసు క్రీస్తుడే మది నమ్ము నిత్య జీవమిచ్చును. మరణ విజయుడేసు క్రీస్తుడే మదిని నమ్ము జీవమిచ్చును. మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. మైలోని ఆత్మజ్యోతియు తప్ప మైలోనిదంత మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. ఇది జీవిత సత్యం ప్రియులారా, తెలుసుకోవాలి. ఇది మర్చిపోతాం మనం. ఇది మర్చిపోయి ఊహాలోకాల్లో బతికేస్తాం. ఇది మర్చిపోయి ఏవో కలలు కంటా ఉంటాం. గాలిమేడలు అంటారు చూసారా, అట్లా ఈ లోకంలో ఉన్నాం, బ్రతకాలి. డబ్బు అవసరం, సంపాదించు. నీ పిల్లలు కొంచెం దాచిపెట్టి తప్పులేదు, కానీ ధనమే నీ దేవుడు కావద్దు. అందుకే మత్తయి సువార్త 6లో అంటాడు యేసయ్య, మీరు ధనమునకును సిరికిని దేవునికిని మీరు దాసులు కాలేరు. సిరికి ఒక్కరిని నెలుతారు, ఒక్కడే యజమానుడు ఉంటాడు నీకు. అయితే దేవుడన్నా నీకు యజమానుడిగా ఉంటాడు, లేదంటే డబ్బన్నా యజమానుడిగా ఉంటుంది. అంటే డబ్బు ఈ రోజున జీవితాలను ఏలుతుంది. చదవండి తిమోతికి రాసినటువంటి ఆ పత్రికలో. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములో లాభం అంటే గొప్ప లాభం ఏంటిదంట? గొప్ప లాభ సాధనమై ఏంటిది? అది భక్తి. సంతుష్టి సహితం. ఆడ 2 విషయాలు చెప్తాడు. భక్తి ఉండాలంట, రెండవది తృప్తి ఉండాలంట. తృప్తి. రైట్, చదువునాను. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. ఏమి, ఎంత సత్యం ఇది! ఈ సత్యం గోడ మీద రాసుకొని పెట్టుకోవాలి మనం మన ఇంట్లో.
ఈ లోకంలోనికి నేను అనే దగ్గర బ్రాకెట్ పెట్టి నీ పేరు రాసుకోవాలి, నా పేరు రాసుకోవాలి. ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేం. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి, సింపుల్, అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందుము. ఇక్కడ ఇల్లు కూడా లేదండి. ఇక్కడ రోటీ కపడా और మకాన్, కానీ ఇద్దరు మకాన్ నికాల్ దియా, రోటీ और కపడా. తినడానికి తిండుండి, కట్టుకోవడానికి బట్టుంటే చాలు, దానితో తృప్తి కలిగి ఉందము అని ఒక మాట. చదువు. ధనవంతులగుటకు వినండి, ఆపేక్షించువారు. ఇప్పుడు ఆపేక్ష, నేను మళ్ళీ చెప్తున్నాండి, క్రైస్తవులు కష్టపడాలి, చాలా కష్టపడాలి, నీతిగా న్యాయంగా డబ్బు సంపాదించాలి, కుటుంబానికి కొరకు ఖర్చు చేయాలి, దేవుని పరిచయ కొరకు ఖర్చు చేయాలి, నీతిగా న్యాయమైనటువంటి డబ్బు సంపాదన చేయాలి, ప్రభు పని కొరకు ఇవ్వాలి. ఒక భక్తుడు ఇలా అంటాడు, నేను దాచిపెట్టింది వదిలిపెట్టి వచ్చాను, ఖర్చు చేసింది పోగొట్టుకున్నాను, ప్రభు కొరకు ఇచ్చిందే కలిగి ఉన్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను వినండి, నేను దాచిపెట్టింది వదిలేసి వచ్చేసిన, ఖర్చు చేసింది నా కొరకు పోగొట్టుకున్నా, అయిపోయింది అది. ప్రభు కొరకు ఇచ్చిందే నేను ఇప్పుడు నిత్యత్వంలో కలిగి ఉన్నాను అంటాడు ఆయన. ఆమెను అనట్లేరు, భయపడకండి, ఆమెను గట్టిగానండి. రైట్. జాన్ వెస్లీ గారు ఒక మాట అంటారు, ఇంగ్లాండ్ జాన్ వెస్లీ గారు, కష్టపడాల్సినంత కష్టపడు. ఏమడాలి? కష్టపడాల్సినంత కష్టపడు. సోమరిగా ఉండొద్దు క్రైస్తవులు, సోదిగా ఉండొద్దు, డల్గా ఉండొద్దు. నీకు ఏ పని ఇచ్చిండో దేవుడు కష్టపడ్డాన్ని నేర్చుకో. మొన్న ఎవరో అంటా ఉన్నారు, అన్న ప్రొద్దున నుండి చెప్తూనే ఉన్నారు, ఈరోజు 4 మెసేజ్ 40 చెప్పినా అలసిపోను నేను, అది చెప్తేనే బతుకుతా, అది పని చేస్తేనే బ్రతుకుతా. దట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు ఎప్పుడో కపిల్ దేవ్ గారు. జీసస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, గాడ్స్ వర్డ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. బలం, అలసిపోంపురిలారు, ఇంకా ఉత్తేజం, ఇంకా ఉజ్జీవం. చదువున్నాను. ధనవంతులగుటకు జాన్ వెస్లీ గారు అన్నమాట చెప్పి నేను, సంపాదించగలిగినంత సంపాదించు, కూడబెట్టగలిగినంత కూడబెట్టు, ప్రభు కొరకు ఇవ్వగలిగినంత ఇచ్చేయి అంటాడు. చాలామందికి 2 నచ్చుతాయి, సంపాదించగలిగినంత రెండోది నచ్చుతుంది, కూడబెట్టగలిగినంత ఆడవరకే ఉంటే బాగుండు అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ మూడోది జాన్ వెస్లీ గారు అన్నారు, నా మీద కాదు కోపం, జాన్ వెస్లీ గారితో పెట్టుకోండి మీరు, నాకు తెలియదు, ఇవ్వగలిగినంత ఇచ్చేయి అంటాడు. హల్లెలూయా. నన్ను చదువు నాన్న. ధనవంతులగుటకు ఆపేక్షించువారు. ఆపేక్ష, ధనం ఏమన్నా చేయాలి బ్రదర్, ఏమైనా చేయాలి, డబ్బు సంపాదించాలి, అది మోసమైనా చేయాలి, ఏదైనా చేయాలి, డబ్బు సంపాదించాలి అన్న తత్వం ధనాపేక్ష. వాళ్ళ కళ్ళు మూస్తే డబ్బు, కళ్ళు తెరిస్తే డబ్బు, డబ్బు డబ్బు, వాళ్ళ గుండె లబ్ 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 కొట్టుకోదంతా డబ్బు 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 కొట్టుకుంటుంటుంది. శోధనలోను వినండి, ధనాపేక్ష, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలో పడతారు, ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాలోచనలు వస్తాయి, దురాశలు వస్తాయి. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు గారు? దైవజనుడైన తిమోతితో మాట్లాడుతున్నాడు. సంఘంలో నేర్పించాల్సిన విషయాలను మాట్లాడుతున్నాడు. లోకస్తుల గురించి మాట్లాడట్లేదు. దేవుని ప్రజల్లో ఒక విషయం ఉంది, అది డేంజర్, అది ధనాపేక్ష అని మాట్లాడుతున్నాడు. చదువు. ఎందుకంటే వినండి ఈ మాట, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. తల్లి లాంటిది, అన్ని సమస్యలకి తల్లి లాంటిది ధనాపేక్ష. ప్రాముఖ్యంగా క్రైస్తవుల జీవితంలో ధనాపేక్ష, ధనం. ప్రియులారా, ఒక విషయం అర్థం చేసుకోవాలి, మన పరిచర్యలు ధనాపేక్ష కాదు, లేదా ధనము ఆపేక్షించి ధనము కొరకు కాదు, ధనము సంపాదించుకోవడానికి కాదు, ఆత్మల సంపాదన కావాలి మనకి.
ఆత్మలే మన ధనం అండి. ఆత్మలే మన ధనం. ప్రభు దగ్గర నిలబడినప్పుడు ఎన్ని కోట్లు సంపాదించావని ప్రభు అడగడు, ఎన్ని ఆత్మలు సంపాదించావో అడుగుతాడు. నన్ను అడుగుతాడు, నిన్ను అడుగుతాడు. ఆయన రాకడో మన పోకడో ఎప్పుడు నిలబడతాం మన ఎదుట ఒక రోజు. ఏం సంపాదించినావు, ఏం ఉద్యోగం చేసినావు, ఎంత బ్యాంకు బ్యాలెన్స్ ఉందని అడగడు ఆయన. ఎన్ని ఆత్మలను సంపాదించినావు, లేదా నేను ఇచ్చిన డబ్బుని దేని కొరకు వెచ్చించినావు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు కొంతమంది కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి. వినండి, దెర్ ఇస్ అ డేంజర్. ప్రభు అందుకే చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా. ఐహిక విచారములు, కొంతమంది ధనముతో ధనాపేక్ష ఆశించి, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి విశ్వాసం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. చదువు ఇంకా. దైవజనుడా, ఇప్పుడు చూడండి, పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ఈ వార్నింగ్ ఇచ్చి, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, అక్కడ దేనిని వెంటాడాలో చెప్తాడు. వినండి, ఇంకా దాంట్లోకి వెళ్ళండి. ఏది విడవాలో చెప్తున్నాడు, విసర్జించాలో చెప్తున్నాడు, దేనిని వెంటాడాలో చెప్తాడు అక్కడ. ఫ్లీ ఫ్రమ్ దీస్ థింగ్స్ అండ్ ఫాలో దీస్ థింగ్స్ హి సేస్. దీనిని విసర్జించు, ఇదిగో దీనిని వెంబడించు. ఇది నీ జీవితంలో కనబడాల. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఈరోజు యేసయ్య రాకడ నీ జీవితంలో బ్లర్ చేసేస్తుంది. ఏంటిదో తెలుసా? ఐహిక విచారాలు. ఏం తినాలా బ్రదర్, ఏంటి బ్రదర్. కొంతమంది జీవితంలో దేవుని పిలుపు ఉంటుంది. ఎట్లా మరి నేను పరిచర్యకు వస్తే అనే ప్రశ్నతో ఆ పిలుపును పక్కకు పెట్టేస్తారు. నేను ఒక మాట చెప్తాను, నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆ నమ్మకం ఉంటే రా, అడిగాయి. అది నిన్ను ముంచేస్తాడా, మునుగనిస్తాడా ఆయన? దేవుడికి ఏదో మెహర్బానీ చేస్తున్నట్టు ఎందుకు ఆలోచన? సరే, నేను ఒక మాట అడుగుతాను. మీ జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఇంటి భార్య పిల్లలు ఇవన్నీ మంచిగా కాదన్నే. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, పరిచర్య చేయి. లేదా నీకు అర్థమైంది ఉద్యోగం కాదు, నాకు దేవుడు పిలుస్తున్నాడు, ఆ భారం పెట్టాడు, నాకు ఆ ప్రసవ వేదన ఉంది, నేను ఆ పని చేయకపోతే తట్టుకోలేను, నాకు పదే పదే ప్రభు మాట్లాడుతున్నాడంటే నీ సమస్యల గురించి ఆలోచించకు, వచ్చేయి. ఎందుకో తెలుసా? సార్వభౌముడు చూసుకుంటాడు వాటిని అన్నిటినీ. సార్వభౌముడైన దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఆ సమస్యలను చూసి ప్రభు పిలుపు నీ జీవితంలో ఉంటే రాకపోతే దేవుని శక్తిని, ఆయన గొప్పతనాన్ని శంకిస్తున్నాను. యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్. నేను గుండె మీద చేసుకొని చెప్పగలను, నా జీవితంలో 30 సంవత్సరాలైంది పరిచర్యకు వచ్చి. ఏ రోజు నాకు ఎక్కువ ఉందని అనలేనేమో, కానీ ఏ రోజు నాకు తక్కువ చేయలేదు. నా అవసరతలు తీర్చాడు ఆయన, నా కుటుంబ అవసరతలు తీర్చాడు. ఆ ధైర్యంతోనే చెప్తున్నా, నేను కట్టుకథ కాదు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, అంతే. ఆయన చూసుకుంటాడు. నువ్వేంది ఆయనకు సలహా ఇచ్చి నేను అన్నీ చేసి వస్తా, ఎప్పుడు వస్తావు? ఇంకా జీవితం ఎగిరిపోతుంటే ప్రభు అన్నీ చేసుకొని వస్తా. సరే, ఎప్పటి వరకు చేస్తావు చెప్పు? ఎన్నేళ్ళు పడుతుంది? చెయ్యి. చెప్తావా? 1 సంవత్సరం అన్నీ క్లియర్ చేస్తా నేను. క్లియర్ కావు. ఆల్ క్లియర్ కావాలంటే ఆల్మైటీ గాడ్ దగ్గరికి రా. ఆమెన్. అంతే ప్రియులారా. ఫెయిత్, విశ్వాసం.